చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఇక్కడైతే గొడుగులాగా పెద్దది చిన్నది చాలా చక్కగా చేస్తున్నారు. చాలా డుడుమా వాటర్ ఫాల్స్ అనేసి, అలాగే ఒడియాతో కూడా రాస్తున్నారు. మనకైతే ఒడియా తెలియదు కదా ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికి. ఈ రోజు అయితే ఒక అందమైన ప్రదేశానికి వెళ్తున్నాము. ఈ అడ్వెంచర్ ప్లేస్ అయితే ఇష్టపడని వారు ఉండరు, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకి, ఇన్స్టా వీడియోస్, పిక్నిక్ కి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది. ఈ లొకేషన్కి చేరుకోవడానికి మాకైతే సుమారు 3 గంటల సమయం పట్టింది. పాడేరు నుండి సుమారు ఈ లొకేషన్కి 80 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఈ వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే కిందన లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోని అయితే చాలా క్లుప్తంగా వివరించాము, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మొత్తానికి మేమైతే డుడుమా వాటర్ ఫాల్స్ దగ్గరలోనే వచ్చేసాం ఫ్రెండ్స్. వెళ్తుండగా మధ్య తువ్వలో మాకైతే ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఇదిగో చూడండి, మొత్తం రాళ్లతోనే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. వాటర్ కూడా చాలా చక్కగా పారుతుంది. నా చుట్టూరా చూడండి ఫ్రెండ్స్, చాలా అందమైన కొండలు ఉన్నాయి, చాలా ఎత్తైన కొండలు. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. పచ్చగా ఆ చెట్లు అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మీకు అద్భుతమైన ప్లేస్ అయితే చూపించబోతున్నాను. నేనైతే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మధ్యలోనే ఉన్నాను. మీకైతే ఒక డామ్ అయితే చూపిస్తానండి. ఆ డామ్ అయితే చాలా అందంగా, చాలా పెద్దది, చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగో నా పక్కనే డామ్ అయితే ఉంది, మీకు ఆ డామ్ అయితే చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ డామ్ అయితే చాలా పెద్దది. నేనైతే డామ్ అయితే ఫస్ట్ టైం చూడము, నేను ఎప్పుడు డామ్ అయితే చూడలేదు. ఇక్కడ ఈ డామ్ చూసిన తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చి ఇంత పెద్ద డామ్ చూసినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను అనుకోలేదు డామ్ చూస్తాననేసి. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడైతే రండి కిందనైతే చూద్దాం ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఈ కిందనైతే చాలా ఎక్కువ లోయ అయితే ఉంది. అదిగో అటువైపు అయితే చూడండి కింద అయితే గేట్లు వేస్తారు, అందుకనేసి కొంచెం వాటర్ అయితే వస్తుంది. ఆ గేట్లు తీస్తే మాత్రం ఫోర్స్ గా వస్తుంది వాటర్. చాలా పెద్దది లోయ అయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వచ్చినప్పుడు. మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేనో ఇంట్రెస్టింగ్ వీడియోలు, అలాగే మరెన్నో కొత్త వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. మా డుడుమా డామ్ లోపలికి అయితే వెళ్దాము. లోపల ఎలా ఉందో, లోపల లొకేషన్ అయితే చూద్దాము. నాకైతే ఎప్పుడు వెళ్దామా అనేసి చాలా ఆతృతగా ఉంది. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే కనుక చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రండి లోపలికి అయితే వెళ్దాం. లోపల ఎలా ఉందో లోపల అయితే చూపిస్తాను. ఈ డ్యామ్ గేట్ దగ్గర అయితే వచ్చేసాను. ఇదిగో చూడండి, చాలా పెద్దది, చాలా ఎత్తైనది ఈ డ్యామ్ అయితే. ఇదిగో నేనైతే గేట్ దగ్గర అయితే వచ్చేసాను. ఇప్పుడైతే రండి లోన ఎలా ఉందో. వావ్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, గడ్డ అయితే చూడండి చాలా పెద్దది ఈ డ్యామ్ గడ్డ అయితే. ఇటువైపు చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇటువైపు అయితే చూడండి, ఇటువైపు ఉన్న గడ్డకైతే మొత్తం రాయిలే ఉంది, ఇటువైపు మాత్రమే వాటర్ ఉంది. కింద అయితే గేట్లు వేస్తున్నారు కదా, అందుకనేసి వాటర్ అయితే తక్కువగా వస్తుంది. అటువైపు చూడండి, చిన్న రాయిలు, పెద్ద రాయిలు. చూడడానికి చాలా బాగుంది ఆ గడ్డ అయితే. ఈ డామ్ అయితే చాలా పెద్ద చైన్లతోనైతే కట్టున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ చైన్లతోనే క్లోజ్ చేయడం, ఓపెన్ చేయడం అనేది చేస్తారు ఆ గేట్లు. చూడండి, నేనైతే ఇక్కడ వచ్చినందుకు, ఇంత పెద్ద డామ్ చూసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నడుస్తుంటే కళ్ళు తిరిగినట్టు అవుతుంది ఫ్రెండ్స్, చాలా భయం వేస్తుంది. నేనైతే చాలా భయంతోనే నడుస్తున్నాను. చూడండి, ఇదిగో ఇక్కడ నడవడానికి ఇటువైపు గడ్డ ఉంది కదా, నాకైతే చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఈ రోడ్ వైపు అయితే బస్ అయితే వచ్చింది, కానీ మళ్ళీ ఆ బస్ అయితే రిటర్న్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ డుడుమా డామ్ లొకేషన్ అయితే ఎలా కనిపిస్తుందో ఈ డ్రోన్ అయితే ఎగిరించి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే నా డ్రోన్ క్లిప్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రోన్ అయితే ఎగిరిద్దాం.
పొడవుగా ఉంది చూడండి. మేమైతే ఆ చివరి నుండి మేమైతే ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము. ఇటువైపు అయితే వెళ్దాము. వాటర్ అయితే చాలా ఫోర్స్గా వెళ్తుంది. ఇప్పుడు అటువైపు అయితే మీకు చూపిస్తాను రండి. ఇదిగో చూడండి, వాటర్ సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఇదిగో మొత్తానికైతే ఆ వాటర్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇటువైపు ఉన్న వాటరే ఇదిగో చూడండి, ఇటువైపు నుంచి వెళ్తుంది కదా ఆ వాటర్ మొత్తం మార్చ్కాండ్ పవర్ ప్లాంట్ కి అయితే వెళ్తుంది. చూడ ఫోర్స్ గా వెళ్తుందో సౌండ్, వాటర్ సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది. అలాగే వాటర్ కూడా చాలా ఎక్కువగా వెళ్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే మనం అనుకున్న ప్లేస్ కి అయితే చేరుకున్నాము. ఇదిగో చూడండి, ఇక్కడైతే ఒక బోర్డు పెట్టినారు, డుడుమా వాటర్ ఫాల్స్ అనేసి. అలాగే ఒడియాతో కూడా రాసున్నారు. మనకైతే ఒడియా తెలియదు కదా ఫ్రెండ్స్. గేట్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, గేట్ అయితే చాలా అందంగా ఉంది, చాలా చక్కగా కట్టున్నారు. ఇక్కడ కూడా ఇదిగో డుడుమా అనేసి రాసున్నారు. అమ్మ మీది ఊరేనా? తెలుగు రాదా? ఓహో, ఈ అమ్మ వాళ్ళకైతే అడిగాను, ఈ అమ్మ వాళ్ళకైతే తెలుగు రాదంట. వాళ్ళ భాషతో మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ భాష అయితే నాకు రాదు. ఒక్కటే నాకు అర్థమైంది, గేట్ తెరవడానికి ఇక్కడ ఉన్నామనేసి చెప్తున్నారు. అదే నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా ఎంత ఇవ్వాలి? అదే 20. ఈ అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ భాషతో ఇందాక నుంచి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాలి అనేసి అంటున్నారు కానీ మాకు ఒడియా రాదు కదండి, అందుకనేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. మళ్ళీ పిలిచారు. ఎంత అంటే 20 అని చెప్పారు. ఇప్పుడైతే వీళ్ళకి ఇచ్చేసి లోపలికైతే వెళ్ళిపోదాం. అయితే డుడుమా వాటర్ ఫాల్స్ పార్కింగ్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత అద్భుతంగా, ఎంత చల్లగా ఉందో ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి చూడండి, జనాలు కూడా ఎక్కువగా లేదు. అటువైపు అయితే చూడండి, ఆ కొండలు అయితే చాలా అందంగా కనిపిస్తుంది కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అక్కడ సిమెంట్ తో చేశారు చూడండి ఎంత చక్కగా. ఇక్కడైతే గొడుగులాగా పెద్దది చిన్నది చాలా చక్కగా చేస్తున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలా ఎక్కి కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదైతే చాలా బాగుంది. అలాగే ఒడియాతో రాసున్నారు పైన అయితే చూడండి, డుడుమా వాటర్ ఫాల్స్ అనేసి. ఇప్పుడైతే వెళ్దాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నేను వెదురు బొంగులతో ఇలా కట్టున్నారు అనుకున్నాను, కానీ మొత్తం ఇది సిమెంట్ తోనే కట్టున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదిగో నాకైతే ఎప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్దామా, ఎప్పుడు చూద్దామా అనేసి నేనైతే చాలా ఆతృతగా ఉన్నాను. నేనైతే ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్దామా అనేసి నేనైతే చాలా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇదిగో చుట్టూ కంచెలాగా కట్టున్నారు. ఇప్పుడు అక్కడికైతే మెల్లిగా వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగో వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి అదిగో వాటర్ కూడా ఎలా వస్తుందో. మన డుడుమా వాటర్ ఫాల్స్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత బాగుంది కనిపిస్తుంది. దాని లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా. నాకైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వెళ్ళి తడవాలని ఉంది, కానీ అక్కడికైతే వెళ్ళే అదృష్టం అయితే నాకు లేదు. దూరం నుండి చూసి ఆనందించడమే. చూడండి నా వెనకాల కూడా చూడండి చాలా అందంగా కనిపిస్తుంది. కొండలు అయితే చాలా ఎత్తైన కొండలు ఉన్నాయి. అలాగే అదృష్టం అనుకోవాలి ఇలాంటి ప్లేస్ ని చూడడం. నాకైతే చాలా హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి అలాగే ఇదొకటి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వాటర్ అయితే చాలా చక్కగా రాయల నుంచి పారుకుంటూ వస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకో వాటర్ ఫాల్ అయితే అదిగో అక్కడ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు అక్కడికైతే వెళ్ళేసి ఆ వాటర్ ఫాల్స్ ని అయితే మీకు చూపిస్తాను రండి. ఇదిగో మీకు వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది అనుకుంటున్నాను. చాలా ఎక్కువగా వస్తుంది వాటర్ ఫాల్ సౌండ్ అయితే. రాయిలే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద బండరాయిలు అయితే ఉంది. ఈ వాటర్ ఫాల్స్ మొత్తం అయితే చాలా అద్భుతంగా ఉంది కదా ఈ లొకేషన్. ఈ ప్లేస్ అయితే 3 వాటర్ ఫాల్స్ ఒకే దగ్గర ఉంది. అలాగే చూడండి అటువైపు చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద బండరాలు అయితే ఉంది. చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆ కొండలు కూడా. అలాగే చూడండి ఇటువైపు కూడా వాటర్ ఫాల్స్ అయితే ఇదిగో వాటర్ అయితే ఎంత ఫోర్స్ గా, ఎంత బాగా వెళ్తుందో చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే అక్కడికి వెళ్ళేసి వాటర్ అయితే తడుద్దాం అన్నట్టే ఉంది. చల్లగా ఉంది, చాలా బాగుంది వాటర్. ఎంత బాగుంది.
చాలా చల్లగా ఇప్పుడు మాకైతే ఇదే అందాం అనుకుంటా. చూడండి మొత్తం పెద్ద పెద్ద బండరాలు అయితే ఉన్నాయి కదా, వాటర్ అయితే చాలా ఫోర్స్గా ఉంది. ఇక్కడైతే 3 వాటర్ ఫాల్స్ అయితే ఉంది. ఇదిగో చూడండి, ఇదొకటి, ఇదిగో అదొకటి, చూడండి నా వెనకాల అయితే అదొకటి ఉంది. మొత్తం 3 పెద్ద చల్లగా ఉన్నారు. దిగడానికి అలా వచ్చాను కాబట్టి చాలా సింపుల్గా దిగిపోయాను ఫ్రెండ్స్. కానీ రావడానికి అయితే ఇలా తెచ్చి రావాలి. మాకు చాలా ఎర్లీగా వచ్చేసాం కదా, ఆకలి వేస్తుంది. పైకి వెళ్ళి ఏదైనా తినాలి, లేకపోతే ఇంటికి వెళ్ళడం కష్టము. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక 3 బడ్డీలు అయితే ఉంది. మేమైతే ఏదైనా తినాలనేసి వచ్చాము. ఇదిగో రండి, ఇక్కడైతే ఏటుందో చూద్దాం. ఇదిగో సోలు ఇదన్నీ అమ్ముతున్నారు. అమ్మ ఇది ఎంత? ఇది అమ్మడానికే కట్టారా? 50. ఇదిగో ఈ సోల్ మూట అంతా 50 రూపాయలు అంట. 50 అనేసి అమ్మగారు చెప్తున్నారు. సోల్ పిండి కూడా వీళ్ళు ఇలా పేకింగ్ చేసుకొని చోడపిండి కూడా అమ్ముకుంటున్నారు. అమ్మ ఇది ఎంత? 50. ఇది కూడా 50 అంట. మొత్తం 50 అనుకుంటున్నాను నేనైతే. అలాగే చూడండి, ఇదిగో అమ్మ ఇదేటి? ఇదిగో ఇదైతే గుగ్గిలం. అమ్మ ఇది ఎంత? గుగ్గిలం ఎంత? ఇదైతే 100 అంట. చూడండి, ఇదైతే అడవికి దొరికే ఉసిరికాయలు. ఇదిగో చూడండి, ఉసిరికాయలు కూడా ఇక్కడ కవరకు కట్టేసి వీళ్ళైతే అమ్ముకుంటున్నారు. అమ్మ ఇదెంత? 30. ఇదిగో ఈ ఉసిరికాయల మూట 30 అట. మొత్తం 50 100వే. ఏటి తిందాము అంటే ఇక్కడ ఏటి ఎక్కువగా దొరకట్లేదు. ఇదిగో ఈ దోసకాయలు మాకైతే కనిపిస్తుంది. అమ్మ ఈ దోసకాయ ఎంత? ఒకటి 20. ఇదిగో చూడండి, ఈ దోసకాయ అట ఒకటి 20. ఈ చిన్నది ఎంత? 10. ఇదిగో ఈ చిన్న దోసకాయ 10, ఈ పెద్ద దోసకాయ 20 అంట. ఈ పెద్దది కట్ చేసుకుందాం ఇప్పుడైతే. అమ్మాయ ఇది కట్ చేసి. ఇదిగో నేనైతే దోసకాయ ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైము.
ఇదిగో చూడండి అమ్మగారు అయితే కట్ చేస్తున్నారు. నాకైతే ఎప్పుడు తిందామా అనేసి అనిపిస్తుంది. మా ఉక్కుంపేటలోనైతే అసలు దోసకాయలే దొరకవు, కొనుక్కొని తిందామన్నా అసలు దోసకాయలే దొరకవు. ఈ ఉడుమాలో దోసకాయలు ఫేమస్ అనుకుంటే ఎక్కడ చూసినా దోసకాయలే కనిపిస్తుంది, వేరేదేం లేవు. అమ్మగారు కట్ చేస్తుంటే స్మెల్ కూడా చాలా బాగుంది, పచ్చి పచ్చిగా వాసన అయితే వస్తుంది దోసకాయ అయితే. ఇదిగో చూడండి వీళ్ళు మజ్జిగ కూడా ఇదిగో ఇలా కలిపేసి అమ్ముతున్నారు. కుండ దగ్గర వేసి కింద ఇసుక వేసి ముక్కలు కట్ చేసి ఉప్పు కారం కలిపింది అయితే వేస్తున్నారు. అదే ఉప్పు కారం వేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది తిందామనేసి. నేను ఎప్పుడు తినలేదు దోసకాయ ఇలా ఉప్పు కారం వేసుకొనేసి ఇలా తినలేదు, మాకు అసలు దొరకదు కదా. ఇదిగో ఈ అమ్మగారు అయితే ఎంత చక్కగా కట్ చేసి ఒక ఆకు దగ్గర వేసి నాకైతే ఇచ్చింది. ఇప్పుడు ఈ దోసకాయ టేస్ట్ ఎలాగుందో టేస్ట్ అయితే చూద్దాం. నేనైతే ఎప్పుడు తినలేదు. ఇదిగో ఉప్పు కారం కలిపేసి చాలా చక్కగా ఉంది. లోన కూడా చూడండి పిక్కలు కూడా ఉంది. ఈ దోసకాయ అయితే నేను ఇదే ఫస్ట్ టైం తినడం అండి. కొంచెం చప్పగా ఉంది, ఉప్పు కారం వేసారు కదా, తినడానికి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా తింటే కామెంట్ చేయండి. ఇవాళకి ఇదే మాకు ఈ దోసకాయ మాకు ఇవాళకి భోజనం అండి. ఇది తినేసి మేము ఉండడమే, ఇక్కడ తినడానికి కూడా ఏటి దొరకదు. ఇప్పుడే వర్షం పడి వెలిసింది చూడండి. నా చుట్టుపక్కల కొండలు ఉన్నాయి కదా, చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే వర్షం పడింది తగ్గింది కదా, చాలా ప్రశాంతంగా ఉంది ప్లేస్ ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే చూడండి వర్షం పడి తగ్గిన తర్వాత ఈ జనాలు కూడా ఇప్పుడైతే వస్తున్నారు, చాలా ఎక్కువ జనాలు అయితే వస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదన్నమాట. మేమైతే ఇక్కడ వచ్చి చాలా ఎంజాయ్ చేసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ఇలాంటి ప్లేస్ని ఎప్పుడు రాలేదు, వచ్చినందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే రండి. మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటాను. నచ్చితే కనుక మన గిరిజన అమ్మాయి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా డ్రోన్ క్లిప్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అప్పుడు నాకు కూడా తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి. మేము చాలాసేపు అయింది వచ్చి, మేమైతే బయలుదేరుతాం. బాయ్ ఫ్రెండ్స్.